మా పిల్లల జలన కాచి ఎంత బట్ట వేస్తారో ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చిండ్రా మెమోరాండం ఇచ్చిండ్రా రాసి కలెక్టర్ దగ్గరికి పోయినరా దగ్గర పోయినాము బాధలు ఇల్లు ఉంటది మీకు ఉద్యోగాలు వస్తాయి మీరు చెల్లుల పని ఎందుకు చేస్తారు అంటాడు కలెక్టర్ ఆఫీస్ కూడా మీకు ఉద్యోగాలు వస్తాయంటే మా ఉద్యోగాలు ఏం చేయాలి మేము చదువుకున్నామా మేము చెల్లులకి ఇది నువ్వు ఎట్లా బాధకు గురై అధికారుల మధ్య వాళ్ళకు మధ్య ఘర్షణ ఏర్పడ్డదే తప్ప ఇక్కడ ప్రజల నుంచి కానీ ఎటువంటి తప్పు లేదు. ప్రజల యొక్క అమాయకత్వం వాళ్ళ లోపల అచైతన్యం వల్లనే ఈ యొక్క దాడి ఈ యొక్క ఘర్షణ జరిగింది. కాబట్టి అధికారులు ప్రభుత్వము చదువుకొని విజ్ఞానవంతులుగా జీవిస్తూ మీ యొక్క ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. కాబట్టి మీరంతా ప్రజల యొక్క భావోద్వేగాన్ని అర్థం చేసుకొని వారి యొక్క చేసినటువంటి తప్పును క్షమించి మీరు కూడా వారిపైన ప్రేమను చూపించి వారికి వస్తున్నటువంటి కష్టాలను వారు కోరుతున్నటువంటి విధానాన్ని వారి జలాలు అంతరించిపోయి మనం చూసినాం. ఇక్కడ ఇప్పుడు చోటుపల్లి కానీ పాషామైలారం కానీ ఇక్కడ మిర్చిల్లో ఉన్నటువంటి పాలేపల్లి కానీ ఇక్కడ అంతటా పొల్యూషన్ ఏర్పడింది. కానీ ఈ విషయాన్ని అన్ని ప్రభుత్వాలకు తెలుసు, హెల్త్ కమిషన్కి తెలుసు, అన్నీ తెలిసి కూడా అందరినీ మేనేజ్ చేసి ఇక్కడ వేయాలని చేస్తారు. ఎందుకంటే వీళ్ళు అమాయక ప్రజలు, వీళ్ళకేం తెలియదు, టౌన్కు దూరం ఉంటారు, వీళ్ళకి చైతన్యం లేదు అని చెప్పి కొన్ని విడదీసి ఇలా అరాచకాలు చూస్తున్నారు. వాస్తవానికి ఒక కలెక్టర్ వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించకుండా ఆయన ఈ విలేజ్లోకి ఎట్లా వస్తాడు? ఒక గార్డ్స్ లేడు, ఒక కానిస్టేబుల్ లేడు, ఎవరు లేకుండా ఎందుకు వస్తారు విలేజ్కి? దాన్ని కూడా ఒక రకంగా కోణం చేయాలి. అందరూ కలెక్టర్కు తప్పు చేసి కలెక్టర్ని కొట్టుడు తప్పే అని మాట్లాడతారు. కానీ మరి ఎక్కడున్న ప్రజలు ఏం కావాలి? వాళ్ళు ఒక 2 ఎకరాలు ఉంటాయి, వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయంతో బతుకుతున్నారు. వీళ్ళు సడన్గా తీసుకుంటే ఎక్కడ పోవాలి? వీళ్ళు ఏం చేసుకోవాలి? ఈ విషయాన్ని ఒకసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దృష్టిలోకి తీసుకెళ్ళాలి. మనం ఇది ఒక 7 విలేజ్ల సమస్య కాకుండా ఒక జిల్లా సమస్యగా మనము దీన్ని ఆలోచన చేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాస్వాములు కానీ మీడియా మిత్రులు కానీ వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వీళ్ళ తరపు నుంచి కూడా మనం ఎంతో కొంత పోరాటం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. ఈ విలేజ్ వాళ్ళు చేయాలంటే వీళ్ళకి ధైర్యం సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యువకులను రాత్రికి రాత్రి ఎత్తుకపోయి ఈరోజు కొడంగల్ నియోజకవర్గం లగచెర్ల గ్రామము రోడ్డు బండ తండకు వచ్చినాము. అయితే ఇక్కడ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఫార్మా కంపెనీ తీసుకొస్తామని చెప్పడం ద్వారా ప్రభుత్వ అధికారులకు సీఎం ఆదేశించడం ద్వారా ఈ యొక్క విలేజ్ అంతా ఈ యొక్క గ్రామాల్లో తిరిగి ఈ యొక్క ల్యాండ్ గురించి వెతుకుతూ ఉన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఈ యొక్క గ్రామస్తులంతా ఆ యొక్క ఫార్మా కంపెనీ ద్వారా మా భూములు పోతున్నాయి, ఎన్నో రోజుల నుంచి ఎన్నో తరాల నుంచి ఆ భూములను నమ్మకం బతున్నాము, మా యొక్క గ్రామాలు పోతున్నాయి అని తెలుసుకొని చాలాసార్లు అధికారులు కలవడం జరిగింది, ఎన్నో మెమోరాండం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం మొండిగా వినకుండా ఈ యొక్క ప్రజల భూములను తీసుకోవడానికి మరి మన కలెక్టర్ గారు వాళ్ళ యొక్క సిబ్బంది రావడం జరిగింది. ఎన్నోసార్లు చెప్తే వినందువల్ల ఈ యొక్క అనేక 4-5 గ్రామస్తులు కలిసి చిన్న భావోద్వేగంతో వాళ్ళ మీద కొంచెము దాడి జరగడం జరిగింది. అయితే ప్రజాస్వామికము కానప్పటికీ ఎన్నోసార్లు వీళ్ళు అక్కడ మెమోరాండం ఇవ్వడం ద్వారా పట్టించుకోలేరు. కాబట్టి భావోద్వేగానికి గురై, ఎందుకంటే భూమిని నమ్ముకొని బతుకుతున్నారు. ఇక్కడ ఆ ఫార్మాసిటీ కంపెనీ వస్తే మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, మా భూములు పోతాయి, మేమంతా ఇక్కడ వెళ్ళిపోవాల్సి వస్తుందని చెప్పి భావోద్వేగానికి గురై కొంచెం ఘర్షణ జరగడం జరిగింది. ఆ యొక్క ఘర్షణ కొంతమంది చేస్తే చాలామందిని ఎంతోమంది అరెస్టు చేసి ఇక్కడ ఉన్న గ్రామస్తులందరినీ భయభ్రాంతకు గురి చేసి విపరీతంగా వాళ్ళకు కొట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి అంతా మానుకొని ఇప్పటికైనా ప్రజల యొక్క ఆలోచన తెలుసుకొని ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని మరి ప్రజలకు ఏం కావాల్సింది ఏందో తెలుసుకొని ఈ ప్రభుత్వాలు అడిగేయాలని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అయితే పేదల భూములు కాకుండా ఎక్కడనో 2 ఎకరాలు ఎన్నో రోజుల నుంచి దాని మీదే బతుకుంటూ ఉన్న
ఈ యొక్క ప్రజల భూములు కాకుండా వేల ఎకరాల భూములు దొరల దగ్గర ఉన్నాయి. వేల ఎకరాల భూములు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఉన్నాయి, అక్కడ కట్టుకోండి. ఈ యొక్క పనికిమాలిన కంపెనీలు విదేశాల్లో వద్దంటే ఆ యొక్క కంపెనీలను ఈ యొక్క జిల్లాకు తీసుకొచ్చి ప్రజలకు ప్రాణాలు తీస్తూ ఉన్నారు. కాబట్టి ధర్మ సమాజ్ పార్టీ తరఫున ఖండిస్తూ ఈ యొక్క కంపెనీ రావద్దని చెప్పి ఎంతో మంది ఎన్నో ధర్నాలు చేసిన గుట్టంగా ప్రభుత్వం మొండి వైఖరి పట్టి ఇక్కడ కంపెనీ ఇస్తామని చెప్తా ఉంది. దీన్ని ఎన్నో రోజుల నుంచి ప్రజలే పోరాటం చేస్తుంటే ఈ రోజు వచ్చి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది అంటారు. టీఆర్ఎస్ పార్టీ ఇన్ని రోజుల నుంచి మరి ఏం చేసింది? మరి అదే రేవంత్ దగ్గరికి పోయి అదే కలెక్టర్ దగ్గరికి పోయి మరి ప్రజలకు అన్యాయం జరుగుతుంది, మా ప్రజల భూములు పోతున్నాయి, దానివల్ల కలుషితం అవుతుంది, ప్రజలంతా వద్దంటారు అని చెప్పి వాళ్ళు రోడ్ల మీదకి ఎందుకు రాలేరు? ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వం కలిసి డ్రామాలు ఆడి పేద ప్రజల యొక్క భూములను తీసుకొని వాళ్ళ బతుకులు నాశనం చేస్తూ ఉంది. కాబట్టి ఇలాగే మొండి శాతాలు చేస్తే ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్రం మొత్తం దిగ్బంధం చేసి ఈ యొక్క ప్రజల యొక్క భూములను కాపాడుతామని చెప్పి తెలియజేస్తున్నా. మరొకసారి ఏం జరిగినా మేము ధర్మ సమాజ్ పార్టీ తరఫున అండగా ఉంటామని తెలియజేస్తూ